వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న మారుతీనగర్ సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక సినిమా డైరెక్టర్ సుకుమార్ గారి భార్య తబిత ఆవిడ సమర్పించినటువంటి ఆ సినిమాకి సంబంధించిన కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొని ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అయితే దేని మీద క్లారిటీ వచ్చింది, దేని మీద రాలేదు, అభిమానుల మధ్య ఇంకా ఆ వార్ నడుస్తూనే ఉంది. ఇంతకీ ఏంటా క్లారిటీ? ఎస్, పుష్ప 2 ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సినటువంటి ఆ సినిమా ఎందుకు రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ డేట్ దాని మీద క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 6వ తేదీన ఖచ్చితంగా రిలీజ్ అవ్వబోతోంది ప్రపంచవ్యాప్తంగా అని. ఇక రెండోది, డైరెక్టర్ సుకుమార్ తోటి విభేదాలు ఉన్నాయి, ఎక్కువ కాల్ షీట్స్ వేస్ట్ చేస్తున్నాడు, చేసిందే చేస్తున్నాడు, చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడు, అవసరం లేనివి కూడా చేయిస్తున్నాడు అంటూ బయటికి అనేక గాసిప్స్ వచ్చాయి. సో వాటిని కూడా పక్కన పెట్టేసేలాగా ఒక చక్కటి హగ్ ఇచ్చాడు. సుకుమార్ చాలా కష్టపడ్డాడు అంటూ కితాబ్ ఇచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక మూడో క్లారిటీ, నాకు నచ్చితే ఎక్కడి దాకైనా వస్తా, ఎవరి కోసమైనా వస్తా, ఏదైనా చేస్తా. అంటే దీంట్లో రాజకీయాలు కూడా బయటకు వచ్చే కొన్ని. గతంలో నాకు నచ్చింది కాబట్టే నా స్నేహితుల కోసం అని చెప్పి అటు జనసేనకి ఇంట్లోంచి పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కూడా జనసేనకి మద్దతు ఇవ్వకుండా వెళ్ళి వైసీపీకి మద్దతు ఇచ్చిన దాని మీద చాలా గట్టిగానే కౌంటర్లు పడ్డాయి. అట్ ద సేమ్ టైం మొన్న నర్మగర్భంగా మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో హీరోలు అటవుల్ని పరిరక్షించేటువంటి క్యారెక్టర్లు చేసేవాళ్ళు, ఇప్పుడు హీరోలు మాత్రం ఆ అటవుల్ని నరికే క్యారెక్టర్లు చేస్తున్నారు, దొంగ క్యారెక్టర్లు చేస్తున్నారు అంటూ ఇండైరెక్ట్గా పుష్ప గురించే మాట్లాడారా అన్నటువంటి చర్చ బాగా జరిగింది. సరే, దాని మీద ఎవరు మాట్లాడలేదు. నేషనల్ అవార్డు వచ్చింది కదా, దాన్ని ఎందుకు మీరు కన్సిడర్ చేయట్లేదు అంటే దాని మీద నెగిటివ్ ఎనర్జీ అనేది బాగానే పనిచేసింది, నెగిటివ్ క్యాంపెయిన్ నడిచింది. అవునులేండి, ఈ మధ్య దొంగలకు కూడా ఇస్తున్నారు, దొంగ క్యారెక్టర్లకే వస్తున్నాయి నేషనల్ అవార్డ్స్ అని చెప్పి కూడా వ్యంగ్యంగా అన్నవాళ్ళు ఉన్నారు. లేదు, ఫస్ట్ టైం వచ్చింది నేషనల్ అవార్డు తెలుగువాడికి, దాన్ని గర్వంగా ఫీల్ అవ్వండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, అది కూడా పక్కన పెడితే ఈ మూడింటి మధ్య క్లారిటీ అనేది వచ్చేసింది. క్లారిటీ రానిది మాత్రం మరి ఎందుకు జనసేన కోసం ఆ రోజు చేయలేదు ప్రచారం అల్లు అర్జున్, ఎందుకు మద్దతు ఇవ్వలేదు? అలాగే గతంలో తన సినిమా రిలీజ్ ఫంక్షన్కి సంబంధించి మాట్లాడేటప్పుడు ఎప్పుడు వచ్చినా సరే నా సినిమాకి తెగే మొట్టమొదటి టికెట్ చిరు అభిమానిదే అయి ఉంటుంది అని మాట్లాడేటువంటి అల్లు అర్జున్ నిన్న మాత్రం నా అభిమానులు అంటూ తనని తాను పక్కన పెట్టించుకున్నాడు. మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేసాడా? దీని మీద ఒక క్లారిటీ రావాలి. తనన్న మాటల ప్రకారం చూస్తే చాలామంది చెప్పేది ఎస్, మెగా కాంపౌండ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు, తను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, తనంటూ ఎంటిటీ క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి, తనకంటూ స్టూడియోస్ కూడా క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి తను ఇంకెవరి గురించి మాట్లాడక్కర్లేదు అంటూ డైహార్డ్ ఫ్యాన్స్ కొంతమంది. ఇక మెగా ఫ్యాన్స్ మాట్లాడే మాటలు అందరికీ తెలిసినటువంటివే. అయితే దీనికి గతంలో ఉన్నటువంటి కొన్ని వివాదాలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏ ఆడియో ఫంక్షన్ అయినా, ఏ సినిమా ఫంక్షన్ అయినా కొంతమంది అభిమానులు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలని ఇంకోటన అడిగేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు నేను కూడా పవన్ కళ్యాణ్కి అభిమానినే, ఇంక్లూడింగ్ ప్రభాస్ సైతం. నేను కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమానినే, పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టమే అని చెప్పి ఫ్యాన్స్ అందరినీ కూడా గౌరవించాడు. కానీ అల్లు అర్జున్ మాత్రం నేను చెప్పను బ్రదర్ అని మొదలుపెట్టి వివాదాన్ని రేపాడు. అక్కడి నుంచి మొదలైనటువంటి వివాదం మెగా వర్సెస్ అల్లుగా మారిపోయింది. మరి ఇప్పుడు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఒక కొలిక్కి వచ్చినట్టేనా? సో మెగాస్టార్, పవర్ స్టార్ అభిమానులందరికీ కూడా ఒక క్లారిటీ ఇచ్చి మేమందరం ఒకటే అనేటువంటిది ఏమైనా చెప్పగలిగాడా? దీని మీదే చాలా చర్చ జరుగుతోంది. సో చూద్దాం, డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా పుష్పాన్ని రిలీజ్ చేస్తామని చెప్పి క్లారిటీ ఇచ్చాడు కాబట్టి ఈ మధ్యలో ఇంకేమన్నా మాట్లాడతాడా, లేదు ఇంకా రాజకీయాల నుంచి బయటికి రాలేదా అన్నది వేచి చూడాల్సిందే. మరి మీరేమనుకుంటున్నారు? అల్లు వర్సెస్ మెగా ఆ వివాదం నిజమేనా, లేదు కావాలని కొంతమంది క్రియేట్ చేశారనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి న్యూస్ 360.